ఇప్పుడే అందిన వార్త తెలంగాణ గవర్నర్కు ఊహించని బిగ్ షాక్. ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారంటే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లైక్ చేయడం మర్చిపోతున్నారు చాలా మంది, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వచ్చినట్లయితే, తెలంగాణ ప్రస్తుత గవర్నర్ తమిళసై త్వరలో పుదుచ్చేరిలో బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది. దాంతో తెలంగాణకు కొత్త గవర్నర్ రానున్నారు. తూత్తుకుడిన నుంచి తమిళసై పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాను కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు. ఒకవేళ తమిళసై పోటీకి కేంద్రం ఒప్పుకోకపోతే పుదుచ్చేరి గవర్నర్ బాధ్యతలుగా తీసుకుంటారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విశ్రాంత ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి నియమించే వ్యూహంలో కేంద్ర ప్రభుత్వం ఉంది. తెలంగాణ కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో నూతన గవర్నర్ నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గవర్నర్ తమిళసైకి మంచి అనుబంధం ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమిళసైకి శత్రుత్వం ఉందన్న సంగతి అందరికీ తెలిసింది. అయితే రాజ్ భవన్, ప్రజాభవన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నంత వైరం ఉంది. అందుకే మొన్న అసెంబ్లీలో స్పీకర్ ప్రమాణ స్వీకారం తర్వాత తమిళసై ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తమిళసైకి మంచి స్నేహం ఏర్పడుతుండడంతో కేంద్ర ప్రభుత్వం తమిళసైని తెలంగాణ గవర్నర్ కొనసాగించడం సబబు కాదని భావించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా పొందాలని కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.